ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉసిరికాయ కొబ్బరి పచ్చడి అంటే ఉసిరికాయను కొబ్బరికాయ పచ్చి కొబ్బరి కలిపి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో చూపెడతా. ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాం, దాన్ని ముక్కలు ముక్కలు చిన్నగా చేసుకోవాలి. ఉసిరికాయను కడిగి చిన్న ముక్కలు కోసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కల్జామాకు, ఒక చెంచాడు జీలకర్ర, 5 ఎల్లిపాయలు. ఈ పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. ఉసిరికాయ పులిగూరకు ఇప్పుడు ఇవి ముక్కలు కోసుకున్నాం. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీన్ని గ్రైండర్ పట్టుకొని వద్దాం. ఈ రెండింటిని మెత్తగా గ్రైండర్ పడదాం. పచ్చడిని పోపు పెట్టుకుందాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో ఒక అరపాయడు నూనె పోసుకున్నాం. పచ్చిమిర్చి పోపిత్తులు, కల్జామాకు, ఎండుమిర్చి, కొంచెం నానబెట్టిన పచ్చిపప్పు, చిటికెడంతా ఇంగు, అరచెంచాడు పసుపు, రుబ్బుకున్న ఉసిరికాయ కొబ్బరి ఇందులో వేసుకోవాలి. దీన్ని పోపెట్టుడు అంటారు. ఇప్పుడు పోపెట్టుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఉసిరికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయింది. దీన్ని మొత్తం కలగలుపుకోవాలి. ఇలా కలగలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఉసిరికాయ కొబ్బరి కలిపి రుబ్బిన పచ్చడి రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కొబ్బరి, ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది.